11 స్థానాలు వచ్చినాయి. నీ బోర్డు కాన్సెప్ట్లో 3 ముక్కలు ఆట ఆడేసిపోయావు. అవన్నీ ఎందుకు చెప్పావు మరి? అవన్నీ ఎందుకు చెప్పావు? విశాఖపట్నం రేపే 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 ఏదో పురుట్టెప్పులు పడుతున్న బాలికలాగా రేపే వెళ్ళిపోతా విశాఖపట్నం అని చెప్పావు. ఎక్కడ వెళ్ళావు మరి? అప్పుడెందుకు చెప్పలేదు ఈ మావిగన్ బోర్డు కాన్సెప్ట్? ఎందుకు చెప్పలా? 3 రాజధానులను ఎందుకు వాగావు ఆ రోజు? అసలు దాని ముందు నువ్వు 30,000 ఎకరాలు ఇస్తే ఒప్పుకుంటాను రాజధానికి అని ఎలా చెప్పావు ఆ రోజు? తర్వాత దేశానికి రాజధాని ఉంటుంది కానీ రాష్ట్రానికి రాజధాని ఉంటుందని చెప్పి ఈ కారు కోతలు ఎందుకు కూర్చారు? ఆడుకుంటున్నావా జగన్ నువ్వు? హైవేకి ఇటు అటు కట్టుకుంటూ వెళ్తావా? ఇదేమన్నా నీ ప్యాలెస్ అనుకుంటున్నావా? 2 ఎయిర్పోర్ట్లు ఎందుక? గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఎలా డెవలప్ చేస్తారు? నువ్వు చెప్పేటప్పుడు గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది, దాన్ని డెవలప్ చేయాలంటే అసలు సెంటు భూమి ఇస్తారు ఎవరన్నా? గవర్నమెంట్ స్థలం ఉందా? అసలు నువ్వు వెళ్ళిన తర్వాత కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెరిగి అందరు చస్తుంటే వారం వారం నీ రుబాబేంటి? అసలు నీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు, అందరికీ అర్థమవుతుంది. ఒక్క రైతు తరఫున అసలు అమరావతిలో భూములన్నీ సెంటు స్థలాల కింద పంచిపెట్టావు. అంత కక్ష నీకు.